మరొక 2 రోజుల్లోనే మీనరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. అదృష్ట లక్ష్మి వీరి తలుపు తట్టబోతోంది. వీరికి గోల్డెన్ టైం మొదలైంది. ఊహించని సంఘటనలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మరొక 2 రోజుల్లోనే మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి జీవితంలో ఎటువంటి గోల్డెన్ ఛాన్స్ వీరు కొట్టబోతూ ఉన్నారు అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649441. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు కోరినది ఏదైనా ఉంటే ఈ సమయంలో లభిస్తుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. అంతేకాదు ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలకు అన్నింటికి కూడా ప్రతిఫలం ఈ సమయంలో మీకు దక్కబోతుంది. ఒక్క వ్యవహారంలో మీకు తోటివారి నుండి సాయం అందుతుంది. ఇంటి వ్యవహారాల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో కాస్త అప్రమత్తంగా కూడా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. దుర్గా స్తోత్రం చదవాలి, మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురవుతాయి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ రంగాల్లో ఓర్పు, సహనం కూడా చాలా అవసరం. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను కూడా అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా మీరు చూసుకోవాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు అనేది అసలు పనికిరాదు. శ్రీ లక్ష్మీ స్థుతి మీకు శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే ఈ సమయంలో సందేహం అయితే లేదండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అధికంగా అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉంది. మరొక 2 రోజుల్లోనే మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి కొత్త ఏడాది రాహువు నుండి విముక్తి ఉంటుంది. అయితే శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే చూసేద్దాం. మీనరాశి వారికి కెరియర్ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నాలు చేయవచ్చు. ఈ కాలంలో మీరు కొంచెం ఓపికగా పనిచేయాలి. కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. అయితే మీరు కొంచెం కష్టపడాలి. ఈవెంట్ మేనేజ్మెంట్, టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నటువంటి వారికి పనిపరంగా మే తర్వాత కాలం అయితే చాలా బాగుంటుంది. ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మీనరాశి వారికి ఆర్థిక పరంగా కొత్త ఏడాదిలో సానుకూల ఫలితాలు కూడా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు. అంతేకాదు సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. బుధుడు 10వ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ మీనరాశి వారికి కొత్త ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపార పరంగా అనుకూలత అనేది ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి పురోగతి కూడా సాధిస్తారు. ఎందుకంటే మార్చి 29వ తేదీన శనిదేవుని సాడేసతి 2వ దశ ముగియనుంది. ఎందుకంటే శని దృష్టి కర్మ 7వ స్థానం నుండి తొలగిపోతుంది. దీంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. అయితే రాహువు లగ్నస్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. మీనరాశి వారు ఆంగ్ల నూతన సంవత్సరం అప్రమత్తంగా ఉండాలి. కొన్ని పాత సమస్యలు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను కూడా సంప్రదించాల్సి వస్తుంది. మీరు ప్రమాదాన్ని నివారించడం, జాగ్రత్తగా డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే మీరు గాయపడవచ్చు. మే నెల తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు. యోగా చేయడం వలన ఇది
ఆరోగ్యం పైన సానుకూల ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. ఈ రాశి వారి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాది విద్యాపరంగా జనవరి నుండి మార్చి వరకు కూడా చాలా సాధారణ సమయం అయితే కనిపిస్తోందండి. అయితే మార్చి తర్వాత మే మధ్య వరకు కూడా సమయం అనుకూలంగా అయితే ఉంటుంది. ఈ కాలంలో పోటీ పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లో కూడా మీరు విజయం సాధించవచ్చు. మీకు విదేశీ విద్య కోసం వీసా కూడా పొందవచ్చు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు నెలలు శుభప్రదంగా ఉంటాయి. ఈ కాలంలో సోమరితనం మీరు వదులుకోవాల్సి వస్తుంది. మీరు ప్రతికూల ఆలోచనలకు కొంచెం దూరంగా ఉంటే మేలు. చూసారు కదా, మీన రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశికి చెందినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కూడా వీరు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో కూడా ఉండదు. వీరు ఎప్పుడూ కూడా చాలా భయంగా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా వీరు ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వల్ల వీరు ఎప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను కూడా వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తూ ఉంటారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశి వారికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి అన్న విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. చూసారు కదా, మీన రాశి వారి గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.